హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన వీడియోలో ఫేస్బుక్ మానిటైజేషన్ రీసెంట్గా రిలీజ్ చేశారు, తెలుసుగా మీకు. సో నేను మీకు పేజ్ మేనేజర్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ పేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే మన పేజ్ని మోనిటైజ్ చేస్తుంది, మన పేజ్ని డెవలప్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా మార్క్ జుకర్బర్గ్ గారు ఏం చెప్పారంటే ఫేస్బుక్లో కూడా మానిటైజేషన్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి, సో మీరు మీ పేజ్ని ఇప్పటి నుంచి ప్రమోట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం పక్కాగా యూజ్ అయ్యే యాప్ ఇది అనమాట. ఇది ఫేస్బుక్ వాళ్ళే డెవలప్ చేసిన యాప్, ఇది బయట యాప్ కాదు. సో మనం ఇప్పుడు ఫేస్బుక్ పేజెస్ మేనేజర్ అనే యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. మీరు ఏం చేయాలంటే ఫేస్బుక్ పేజ్ మేనేజర్ అనే యాప్ని ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇది నా ఫేస్బుక్ పేజ్ అనమాట. సో ఫేస్బుక్ పేజ్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ నుంచి పోస్టులు పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి కామెంట్స్, లైక్స్, షేర్స్, ఇక్కడ నుంచి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, అన్నీ ఇందులో ఉంటాయి. నేను పేజ్ మేనేజర్ ఉంది, పేజ్ మేనేజర్ క్లిక్ చేశాను. చూడండి, నా పోస్ట్ రీసెంట్గా నేను పెట్టిన పోస్టులు అనమాట. సో ఇవి నా ట్యూటోరియల్స్, ఒక ఫేస్బుక్ పేజ్ అనమాట. ఈ ట్యూటోరియల్స్ ఇలా ఉంటాయి. ఇందులో అన్ని టోటల్గా ట్యూటోరియల్స్ అనేవి ఉంటాయి. సో వీటిని నేను లింక్ తెచ్చి ఇలా పెట్టాను, యూట్యూబ్ లింక్స్ అన్నీ. ఇప్పుడు నేను పోల్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇన్సైటింగ్స్ అని వచ్చారు. వీటిలో ఏంటంటే ఎంతమంది వచ్చారు, ఏం చేశారు, పేజ్ వ్యూస్ ఎన్ని, ఎవరు వచ్చారు, ఎవరు చూసారు, ఎక్కడ నుంచి చూసారు, మొత్తం దాని గురించి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఈ మధ్యలో ఉంది చూడండి, దీన్ని మెసేజింగ్. దీంట్లో ఎవరైనా మీకు మెసేజ్ చేశారో అది అని చెప్పేసి అంటారు, అలా ఉంటుంది. దాని తర్వాత ఇది నోటిఫికేషన్స్. నోటిఫికేషన్ ఎవరైతే మీ పేజ్ని లైక్ చేస్తారో వాళ్ళకు, ఎవరైతే మీ పేజ్ని షేర్ చేస్తారో అలా మొత్తం ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా లైక్ చేసినా, షేర్ చేసినా కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు నోటిఫికేషన్స్ ముందు ఇక 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మేనేజ్ యాడ్స్, క్రియేట్ ఏ పేజ్, అబౌట్ సెక్షన్. అబౌట్లో మనం అన్నీ రాసుకోవచ్చు, మన డీటెయిల్స్ అన్నీ రాసుకోవచ్చు. ఇది ఫేస్బుక్ అబౌట్. మన అబౌట్ కూడా ఉంటుంది మనకు. ఇది యాప్ అబౌట్ అనమాట. ఇది మనకి ఇక్కడ యాప్ మన అబౌట్ మనకు కూడా ఉంటుంది, సెట్టింగ్స్లో ఉంటుంది. మొత్తం టోటల్గా మనం ఏమైనా రాసుకోవచ్చు ఇందులో. ఇది మన అబౌట్ పేజ్ అనమాట. సో ఇది పేజ్ నేము, నోటిఫికేషన్స్, ఒక URL. ఇది ఎవరికైతే బాగా యూజ్ అవుతుంది, ఇప్పుడు ఫేస్బుక్ వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో, ఏమైనా అనౌన్స్ చేశారు, ఫేస్బుక్లో కూడా మానిటైజేషన్ 90 నాన్ స్కిప్పబుల్ యాడ్స్, 90 సెకండ్స్ యాడ్స్ వస్తాయి, మీకు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని ఉన్నారు కదా. అలాంటి యాడ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు, అలాంటి పేజ్ని ఎవరైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ యాప్ అనమాట. వాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఫేస్బుక్ పేజ్ని డెవలప్ చేసుకోవచ్చు. సో అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు కూడా మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అడ్వైస్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.